భారతదేశంలో పావర్టీ చాలా ఎక్కువ ఉందని చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే. చాలామంది జీతం 10,000 15,000కి మించి లేదు. మా పక్కన రోడ్లో చూస్తే బోల్డు మంది రాత్రిపూట పేమెంట్ మీద పడుకొని ఉంటారు, లేకపోతే మధ్యలో డివైడర్ మధ్యలో పడుకొని ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడాను చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. అంచేత ఈ రోజున ధనం అనే ఇంధనం అందరికీ కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మీరు ఏది చూస్తూ ఉంటే, ఏది రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటే అది పొందగలుగుతారని సైన్స్ చెప్తోంది. రిచ్నెస్ అఫర్మేషన్స్ అని రిపీటెడ్గా మీకు కావాలంటే ఈ ఫోన్లో కూడా వస్తుంటాయి. అమ్మవారు నడిచి వస్తున్నట్టు, లేకపోతే ఈ హ్యాపీ మ్యాన్ డబ్బులు తీసుకొస్తున్నట్టు ఈ చైనీస్ విజువల్స్ అవి చాలా వస్తున్నాయి ఈ మధ్య. అలాగే మీ ఇంట్లో మీకు బాగా కనపడే రీతిగా మనీ ప్లాంట్ని ఒకదాన్ని పెంచుకుని దాన్ని రోజు పోషిస్తూ మీరు కూడా అలా ఐశ్వర్యవంతులు అవుతున్నట్లుగా ఊహించుకోండి. అయితే ఊహించుకున్నంత మాత్రాన జరగదు. దానికి కావాల్సిన స్టెప్స్ 1, 2, 3 దానికి కావాల్సినవి ఏం నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏమేమి ఎవరెవరిని కలవాలి, అవసరమైతే కొంచెం మీ తలకాయ ఉంచుకునైనా నలుగురిని కలిసి న్యూనత అనుకోకుండా మీరు ప్రయత్నం చేస్తుండండి. చాలా ఏళ్ల క్రితం చదివాను నేను 2 ఇంపార్టెంట్ బుక్స్, థింక్ అండ్ గ్రో రిచ్ అని, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని. దాంట్లో రాస్తాడు ఒక పేపర్ బాయ్, వాడు వస్తాట ఒక హోటల్లోకి వచ్చి అందరికీ పేపర్ 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 అని చెప్పి ఇస్తుంటాట. ఆ హోటల్ ఓనరు వాడిని రిపీటెడ్గా వాడిని వెళ్ళగొడుతుంటాట. వీడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి వాడు తిట్టింది పట్టించుకోకుండా మళ్ళీ వచ్చి పేపర్ కావాలా సార్, పేపర్ కావాలా సార్ అంటాట. ఈ లోకల్ వాళ్ళు, ఈ హోటల్లో టిఫిన్లు తింటున్న వాళ్ళు ముచ్చటపడి పిల్లవాడిని చూసి వాడిని ఎంకరేజ్ చేసి వీడి జీలు చూసి వాడికి ఏదో అవకాశాలు ఇవ్వటం ఇట్లా చేశారని, వాడు తర్వాత చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినాడని. అంటే ఇట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్, మీ కృషి. దీన్ని రిపీటెడ్గా చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే మీకు మీరు మంచి ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు నిలబడగలిగి మీరు నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగగలిగే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.